So video recorded on. Yes, sir. Okay. Yeah, guys, బేసిక్గా ఫస్ట్ నుంచి మనం ఏమేమి డిస్కస్ చేసాం మీకు ఆల్రెడీ తెలుసు. డూ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే తప్ప ఎస్క్యూఎల్ మీకు రాదు. ఇది పైథాన్ లాగా సింటాక్స్ ఎక్కడ వస్తుంది ఏం చూపిస్తుంది ఐడెంటిఫై చేయలేము. ఓకేనా, మీరు నీట్గా సింటాక్స్ రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నేను ఆపరేటర్స్ గురించి చెప్పా. ఈరోజు మనం కొన్ని ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం. అగ్రిగేటివ్ ఫంక్షన్, స్ట్రింగ్ ఫంక్షన్, స్కేలార్ ఫంక్షన్, న్యూమరిక్ ఫంక్షన్. సో కొన్ని ఫంక్షన్స్ మిక్స్డ్గా ఉంటాయి. ఇవి అగ్రిగేటివ్ ఫంక్షన్ సమ్మేషన్స్ వస్తాయి. న్యూమరిక్ ఫంక్షన్లో కూడా సమ్ వస్తుంది. సో అంటే ఏదర్ మనం అగ్రిగేట్ ఫంక్షన్ అన్నా పిలిచచ్చు, లేదా న్యూమరిక్ ఫంక్షన్ అన్నా పిలిచచ్చు దాన్ని. సో మిక్స్ అయితే ఉంటాయి. ఓకేనా, సేమ్. అండ్ సో మనం స్టార్ట్ చేద్దామా ఇంకా అగ్రిగేటివ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ డేటాబేస్ నుంచి చూస్తున్నా. ఫంక్షన్స్ అనే డేటాబేస్ ఉందా? యా ఉంది. సో ఉంటే నేను డ్రాప్ చేసేస్తున్నా. ఫస్ట్ కొత్తగా క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ నుంచి మీకు పాయింట్స్. ఫస్ట్ ఏం చేయాలి? క్రియేట్ డేటాబేస్ క్రియేట్ చేశానా? యూజ్ డేటాబేస్ యూజ్ చేశానా? నెక్స్ట్ అగ్రిగేటివ్ ఫంక్షన్. అసలు ఈ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అంటే ఏమి? అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద క్యాలిక్యులేషన్స్ ఆన్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ వాల్యూస్ మీద ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్, ఎనీ ఫంక్షన్స్, అప్పుడు మనం అగ్రిగేటివ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. సెట్ ఆఫ్ వాల్యూస్ అంతే, కాలమ్స్ అని ఒక కాలమ్ అంతా. సో అందుకోసం సో మల్టిపుల్ రోస్ మీద వర్క్ చేయొచ్చు, లేదా సింగిల్ రో మీదైనా వర్క్ చేయొచ్చు. లైక్ మల్టిపుల్ కాలమ్స్, సింగిల్ రోస్ ఏదైనా వర్క్ చేయొచ్చు. సో అందుకోసం క్రియేట్ టేబుల్ సేల్స్, దాంట్లో సేల్స్ ఐడి ఈజ్ ఎ యూనిక్, అందుకే ప్రైమరీకి అని మెన్షన్ చేశాను. చూడండి కావాలంటే నేను ఒక్కొక్క టేబుల్లో ఒక రకంగా క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేసాక అనుకోకండి, ఎలా క్రియేట్ చేయొచ్చు అని చూపించుకున్నాను. అంటే మల్టిపుల్ వేలో కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికి అంతే. ఇదైతే మనం 4-5 కాలమ్స్ మీద వర్క్ చేస్తాం. రియల్ టైంకి వెళ్ళిన తర్వాత 10, 20, 30, 50 కాలమ్స్ వరకు వర్క్ చేయాలి. అప్పుడు 50 కాలమ్స్ కింద నువ్వు మెన్షన్ చేయలేవు. ప్రైమరీకి ఇది శాలరీ అని మెన్షన్ చేయలేవు. ఏ కాలంకి అలా మెన్షన్ చేసేస్తే బెటర్. అందుకే ఫస్ట్ బేస్ లెవెల్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మెయిన్గా చూపిస్తుంది ఎలా మెన్షన్ చేయాలి. సేల్స్ ఐడి ఇంటూ ప్రైమరీకి, ప్రోడక్ట్ నేము, సేల్స్ డేటు, క్వాంటిటీ, యూనిట్, డెసిమల్స్. ఇక్కడ డెసిమల్స్ చూడండి 10,2 ఉంది. పాయింట్ ముందర బిఫోర్ ద పాయింట్ 10 డిజిట్స్ వరకు నువ్వు తీసుకోవచ్చు. పాయింట్ తర్వాత ఓన్లీ 2 డెసిమల్సే రావాలి. అలా 10,2 అని పెడితే 10,3 పెట్టావనుకో 10 డిజిట్స్ తీసుకోవచ్చు. పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ తీసుకోవచ్చు. 5,6 పెట్టామనుకో 5 డిజిట్స్ తీసుకోవచ్చు. పాయింట్ తర్వాత 6 డిజిట్స్ తీసుకోవచ్చు. పాయింట్ ముందర ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి, పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ తీసుకోవాలో మెన్షన్ చేస్తుంది డెసిమల్ వాల్యూ. అర్థమైందా? ఆ పాయింట్ అర్థమైందా? 10,2 ఎలా వచ్చిందని. సో టేబుల్ క్రియేట్ అయింది. 3,2 3 వాల్యూస్ ఫ్రంట్ తీసుకుంటుంది, బ్యాక్ 2 వాల్యూస్ తీసుకుంటుంది. వాల్యూస్ అంటే ఇప్పుడు నేను ఏమంటాను, డెసిమల్ నువ్వు చెప్పిన ప్రోడక్ట్ 3,2 అదేనా? బ్యాక్ అవుట్పుట్ ఎలా తీసుకుంటుందంటే ఏదో ఒకటి ముందర పాయింట్ బిఫోర్ ఆఫ్టర్ అంటే డెసిమల్స్ పాయింట్స్ ఎన్ని తీసుకుంటాం, బిఫోర్ ఎన్ని తీసుకోవాలి అట్లా. నువ్వు డేటా ఎంటర్ చేస్తావు కదా, డేటాలోనే తీసుకోవాలి. సో టేబుల్స్ ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నా. సేల్స్ ఐడి, ప్రోడక్ట్ నేము, సేల్స్ డేట్, క్వాంటిటీ అండ్ యూనిట్ ప్రైస్. వాల్యూస్లో ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ. అంతే కదా, క్లియర్. డేటా ఎంటర్ చేశా. ఇప్పుడు చూడండి ఫస్ట్ అగ్రిగేటివ్ ఫంక్షన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ సెట్. ఒక సెట్లో ఎన్ని రోస్ ఉన్నాయని కౌంట్ చేయడానికి, ఒక టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయని కౌంట్ చేయడానికి వి యూజ్ దిస్ కౌంట్. సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్ ఏ టోటల్ సేల్స్ ఫ్రమ్ సేల్స్. Select count star as
as a total sales from sales. వచ్చాయా? ఎన్ని ఉన్నాయి టోటల్ కౌంట్? 5 కదా లేదు. చూడండి రోస్ ఎన్ని ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. 5 రోసే కదా. ఆ రోస్ ని కౌంట్ చేయడానికి మనం ఈ కౌంట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్ ఏ టోటల్ సేల్స్ ఫ్రమ్ సేల్స్. అర్థమైందా ఫంక్షన్? క్లియరా? నెక్స్ట్ సమ్. సమ్ అంటే యాడ్ చేయడం. సమ్ సెలెక్ట్ సమ్ ఏ కాలాన్ని సమ్ చేయాలి? క్వాంటిటీ యాజ్ ఏ టోటల్ క్వాంటిటీగా మెన్షన్ చేయి. నెక్స్ట్ సమ్ యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీని చేయి. యూనిట్ ప్రైస్ ఫస్ట్ మల్టిప్లై చేసి మళ్ళీ దాన్ని సమ్ చేయి యాజ్ ఏ టోటల్ రెవెన్యూ ఫర్ సేల్స్. ఓకేనా? చూడండి సమ్ ఆఫ్ టోటల్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే మనకి ఇదేనా? క్వాంటిటీ అంటే ఇదేనా? లేదా 3 5 2 10 2 22 నేనా లేదు? ఎంతైంది కావాలంటే 2 + 10 12 12 + 2 14 14 + 5 19 19 + 3 22 వచ్చాయా? 22. టోటల్ రెవెన్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ రెవెన్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. యూనిట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ? 1200 ఇంటూ 3 599 ఇంటూ 5 299 ఇంటూ 2 449 ఇంటూ 10 1300 ఇంటూ 2. ఆ రెండు మల్టిప్లై చేసి సమ్. అర్థమైందా ఎలా చేస్తుంది? ఆ రెండు ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది. దాని యొక్క సమ్ 10,299.83. అర్థమైందా? అర్థం కాలేదా? క్లియర్? ఎవ్రీవన్ ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు మెసేజ్ చేయకండి, రిప్లై మౌత్ నాకు చెప్పాలి. బ్యాక్ సైడ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్. సార్ నా ఉన్నారా ఆన్లైన్లో? లింక్ షేర్ అవుతాను కదా. ఇది సార్ కొంచెం ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అట్లా సార్ ఉన్నాం సార్, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది సెలెక్ట్ సమ్ క్వాంటిటీ. సెకండ్ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే సెలెక్ట్ సమ్ క్వాంటిటీ. క్వాంటిటీ ఒక కాలంలో సమ్ చేయి. అది ఎలా ఇవ్వాలి? కొత్తగా అవుట్పుట్లో టోటల్ క్వాంటిటీ ఎలా ఇవ్వాలి? కామా సమ్ యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఫస్ట్ యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీని మల్టిప్లై చేసి అలా 5 కాలమ్స్కి మల్టిప్లై అయిన తర్వాత దాని ఒక సమ్ చేయి. అది ఎలా? అది టోటల్ రెవెన్యూలా రావాలి బయటికి ఫ్రమ్ ది సేల్స్. ఇట్స్ వర్క్ లైక్ దట్. ఓకేనా? నెక్స్ట్ యావరేజ్. ఈ మొత్తం ఈ కంప్లీట్ చేసిన తర్వాత రాసుకుంటాం. అన్నీ చెప్పేస్తాను, మళ్ళీ రాసుకుని టైం ఇస్తాను. నెక్స్ట్ యావరేజ్. క్యాలిక్యులేట్ యావరేజ్. యావరేజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాను కదా, తెలుసు కదా. యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని యావరేజ్ వస్తాయి కదా. ఆ యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది సెలెక్ట్ యావరేజ్. ఏం చేయాలి? యావరేజ్ యూనిట్ ప్రైస్ని యాజ్ ఏ యావరేజ్ ప్రైస్గా అవుట్పుట్ ఇవ్వాలి. యూనిట్ ప్రైస్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని చేసి ఎంతైతే యావరేజ్ వాల్యూ వస్తుందో అది యావరేజ్ చేయడం అంతే. ఇది యావరేజ్. మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ ఐడెంటిఫై చేయడం. సో సెలెక్ట్ మినిమం వాల్యూ ఫ్రమ్ ది యూనిట్ ప్రైస్ యాజ్ ఏ మినీ ప్రైస్, maximum value from the unit price as a max price. అవేనా మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ కావాలంటే చెక్ చేసుకోండి. టేబుల్ 49 1300 చూడండి 1200 599 మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ రావాలన్నా కూడా ఇలా చేస్తే వస్తాయి. ఓకేనా? మినీ మ్యాక్స్ అర్థమైందా? విజయ్ క్లియర్ పవన్ ప్రసాద్ క్లియర్. సో నెక్స్ట్ ఇవి రెండు ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ బై. గ్రూప్ ద రిజల్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ 1 or more కాలమ్స్. ఒకటి లేదా మోర్ కాలమ్స్ని గ్రూప్ చేయడానికి మనం గ్రూప్ బై యూజ్ చేస్తాం. అర్థమైందా? ఒకటి లేదా రెండు ఎక్కువ కాలమ్స్ని గ్రూప్ చేసుకోవడానికి మనం గ్రూప్ బై యూజ్ చేస్తాం. ఎలా? సెలెక్ట్ ప్రోడక్ట్ నేమ్ సమ్ క్వాంటిటీ యాజ్. మరి ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ప్రోడక్ట్ని క్వాంటిటీని గ్రూప్ చేస్తున్నా. ప్రోడక్ట్ నేమ్ని క్వాంటిటీని గ్రూప్ చేస్తున్నా, అంతే కదా. ప్రోడక్ట్ నేమ్ని క్వాంటిటీని గ్రూప్ చేస్తున్నా.
ఆడ ఫ్రమ్ ది సేల్స్ గ్రూప్ బై ది ప్రోడక్ట్ నేమే కదా, ప్రోడక్ట్ నేమే నేను క్వాంటిటీ చేస్తున్నాను. చూడండి అవుట్పుట్ ఎలా వస్తుంది, అంతేనా? అంతే కదా, అర్థమైందా? రెండు యాక్చువల్గా మనకు దాంట్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నేనేం చేస్తాను, నాకు ఓన్లీ ప్రోడక్ట్ నేము క్వాంటిటీనే కావాలి బయటికి. అలాంటప్పుడు ఇలా యూజ్ చేస్తాను గ్రూప్ బై. 1 or more than కాలమ్స్ని గ్రూప్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను గ్రూప్ బై. ఒకసారి కాలమ్స్ కాబట్టి రెండు తీసుకొచ్చి అంటే కాదు, కామాతో సపరేట్ అంతే. నిన్ననే కదా చేసింది, కామాతో సపరేట్ చేసింది. ఓకే, హ్యావింగ్ ఇట్ ఈస్ ఏ ఫిల్టర్, ఇట్ వర్క్స్ లైక్ ఏ ఫిల్టర్ ఆన్ గ్రూప్ బై. గ్రూప్ బై మీద ఫిల్టర్స్ని అప్లై చేయాలంటే అప్పుడు మనం హ్యావింగ్ అనేది యూజ్ చేస్తాం. చూడండి సేమ్ అదే ప్రాసెస్ అదే ఉంటుంది గ్రూప్ బై వరకు, అక్కడ హ్యావింగ్ అని చెప్పి ఉంటుంది అంతే. హ్యావింగ్ 1 చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ నేమ్ సమ్ ఆఫ్ క్వాంటిటీ యాజ్ ఎ టోటల్ క్వాంటిటీ ఫ్రమ్ సేల్స్ గ్రూప్ బై ది ప్రోడక్ట్ నేమ్ హ్యావింగ్ టోటల్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 9, సారీ గ్రేటర్ దాన్ 3. 3 కన్నా గ్రేటర్ దాన్ ఉండేవన్నీ నాకు అవుట్పుట్ రావాలి. నువ్వు గ్రూప్ బై చేసుకో, ఫస్ట్ గ్రూప్ బై చేసిన తర్వాత నువ్వు గ్రూప్ బై మీద ఫిల్టర్స్ అప్లై చేస్తే హ్యావింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తావు. అప్పుడు టోటల్ క్వాంటిటీ అనేది గ్రేటర్ దాన్ 3 కావాలి. చూడండి గ్రేటర్ దాన్ 3 అయినా ఇవన్నీ ఇంతకుముందు 5 వచ్చిందా, ఇప్పుడు గ్రేటర్ దాన్ 3 అని ఇవన్నీ వచ్చాయి. ఓన్లీ 3 క్లియర్ రాసుకోండి. అక్కడ గ్రేటర్ దాన్ 3 అవుతే మామూలుగా నార్మల్గా ఇంతలాగా వస్తాయి. ఇంతకుముందు ఇద్దాం 4 వచ్చాయి, ఇప్పుడు 2 మిస్. అంటే గ్రేటర్ దాన్ 3 కదా, నువ్వు గ్రేటర్ దాన్ 6 వేసుకో, 5 వేసుకో, ఒకటి వస్తుంది. ఇట్స్ లైక్ వర్క్ యాజ్ ఎ ఫిల్టర్ లాగా వర్క్ అవుతుంది అంతే. ఓకేనా? క్లియరా నాకు క్లియరా? రాసుకోండి. ఇవి కౌంట్, సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, గ్రూప్ బై హ్యావింగ్. రాసేసుకోండి, అయిపోతాను చెప్పండి. నెక్స్ట్
Bro, data analytics data science ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం చేసిన న్యాయం చేస్తాం అన్నదేమో ఓకే ప్రాక్టీస్ చేసాం మనం చేయాలి మనం ఏం గుర్తు చేస్తున్నాం మనం ఇప్పుడు బయట అడుగుతున్నారా ఎంత జాబ్ చేస్తున్నారంటే ఎందుకంటే అప్పుడు ఇంట్లోనే ఉంటుంది దూరంగా ఇంట్లో ఆకుండా ఆగి అంతే కావాలి అంటే ఇప్పుడైనా బళ్ళు ఉన్నాయి కదా బండి వేసినావు దూరంగా సైకిల్ నడుచుకుని వెళ్ళావు బళ్ళు ఉన్నాయి కానీ వినడం కావాలని బండి వేసి వెళ్ళిపోవు అడిగితే కావాల్సిన చోట్ల ఎక్కడో రాజమండ్రి కావాలని చూస్తున్నాం ఇంట్లో ఊళ్ళో ఊళ్ళోనైతే మాకు దగ్గర అమెరికా వెళ్ళిపోవడం కూడా అక్కడ బాగుంది నాకు తెలిసిన అది ఏదో మా ఫ్రెండ్ ఒకటి ఉన్నారు రెస్టారెంట్ పని చేస్తున్నాడు కానీ తప్పదా అలా జాబ్ పోలీసా మీరు వెళ్తున్నానికి వెళ్తున్నాను అడిగమ్మా ఇక్కడ అవసరం ఉన్నది అన్నది అంత పెద్ద టీవీ షేక్ ఇస్తాను మీకు లైట్ రిఫ్లెక్ట్ వస్తాను అది షేక్ కాదు రిఫ్లెక్షన్ జరుగుతుంది నీకు అన్ని క్లారిటీ కనపడలేదు ఎప్పుడైనా అంటే ఇలా కూర్చోకూడదు యాంగిల్ ఇలా కూర్చోవాలి క్రాస్ ఇలా కూర్చుంటే నీకు యాంగిల్ కనిపిస్తుంది లైటింగ్స్ ఫోకస్ ఉండదు నీకు ఆ లైటింగ్ తెలిసా పడుతుంది ఆ వైట్ లైటింగ్ పడతాను ఆ లైట్ ఆ బాగా వచ్చి పడతాను అని రిఫ్లెక్షన్స్ చూడు ఏడు చూడు ఇది కరెక్ట్ ఉంది లైట్ లేకుండా ఆడ కూర్చో క్లారిటీ ఉంటుంది చూడు శివ ఎంత ఎంత బాగా కూర్చుంటాడు తెలుసా లాస్ట్లో అక్కడ కూర్చోమన్నాను సార్ స్టార్టింగ్ శివ అక్కడ కనపడదాం కూర్చున్నాను ఆడ కూర్చోండి అంతే కదా సరే ఇంట్లో షేర్ మీకు మొత్తం వీడియోస్ చెకింగ్ ఇంకా అది టెస్టింగ్ లోనే ఉంది టెస్ట్ చేస్తున్నాం హలో సార్ మాకు పంపిస్తున్నారు సార్ వీడియోస్ అవి అందరికీ హలో చెప్పు శివ అదే రికార్డింగ్ వీడియోస్ పంపిస్తున్నారా సార్ నీకు ఏ వీడియోస్ చెప్పలేదు 24 hours చెప్పాను కదా వెయిట్ చేయండి
అలా ఇంకా టెస్టింగ్ 24 అవి వర్క్ అది ఇంకా టెస్ట్ ఇంకా చేస్తాం. టెస్ట్. అవి కొన్నిసార్లు కొంతమందికి థింగ్స్ యాక్సెస్ అవుతాయి, కొంతమందికి ఫైల్స్ రావు. ఆ తర్వాత ఓకే సార్. టైం అదే నిన్న క్లాస్ ఉండలేదు కదా, అందుకని ఏమన్నా రికార్డ్స్ పంపించినారేమో అని. రికార్డ్ చేసిన శివ ఓకే సార్, ఓకే సార్. టెస్ట్ చేస్తున్నాను. అవి కొంతమందికి యాక్సెస్ అవుతున్నాయి, కొంతమందికి యాక్సెస్ అవ్వట్లేదు. ఓకే, ఓకే సార్. ఓకేనా, టైం ఓకే సార్. ఫాస్ట్ ఫాస్ట్ రాసుకోవాలి. అయిపోయినా బా అయిపోయిందా? ఫాస్ట్గా రాయాలా? దాన్ని ఇరికి ఒకటి పక్కన పేజ్లో రాసుకోవచ్చు కదా. ఇరికి తను దాన్ని ఈపీలో కూడా అట్లనే సేవ్ చేస్తాంటే ఇంత ముక్కలేనా? మొత్తం పీడిఎఫ్ ఎలా? ప్రొవిజనల్ సర్టిఫికేట్ పంపిస్తాను. పోస్ట్ పంపిస్తాను, మరి ఇక్కడ పంపిస్తాను. కంప్లీట్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. కంపల్సరీ రాని లాంగ్ గ్యాప్ కదా. Okay. Yeah. Next to string methods, strings functions. So that to manipulate the performance of a strings, మీరు డేటా మీద ఏమైనా మ్యానిపులేషన్స్ పర్ఫామ్ స్ట్రింగ్స్ మీద మ్యానిపులేట్ చేయడానికి, ఆపరేషన్స్ మీ క్యారెక్టర్స్ మీద వర్క్ చేయడానికి ఈ స్ట్రింగ్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఫర్ దట్ టేబుల్ క్రియేట్ చేసా. టేబుల్ నేమ్ ఎంప్లాయీస్, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ, ఈమెయిల్ ఐడి. టేబుల్ రన్ చేసిన, క్రియేట్ అయిపోయింది. సో డేటా కూడా ఎంటర్ చేస్తున్నా. చూడండి, 1 జాన్ డాన్ ఈమెయిల్ ఐడి సంథింగ్ మెన్షన్ చేసి, శాలరీ మెన్షన్ చేసి. ఇప్పుడు ఫంక్షన్ చూడండి, ఫస్ట్ కన్కాటినేషన్. ఇది నేను కూడా చేశాను. సేమ్ యాడింగ్ 2 థింగ్స్, 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడానికి సెలెక్ట్ కన్కాట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యాజ్ ఏ ఫుల్ నేమ్. అంతే. సరే, ఇది నిన్ననే చూసాను కాబట్టి ఈజీ అయిపోతుంది, మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. లెంత్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రెసెంట్ ఇన్ ఏ స్ట్రింగ్. మనకి స్ట్రింగ్స్లో లెంత్ ఉందా, సేమ్ ఫంక్షన్ ఇలా లెంత్. జాన్లో 4 ఉన్నాయి, జోనీ 4 ఉన్నాయి, బాబ్లో 3 ఉన్నాయి. లెంత్ని ఐడెంటిఫై చేయడానికి ఈ లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ అప్పర్ లోయర్. ఫస్ట్ నేను అప్పర్ లోయర్ అంటే స్మాల్ లెటర్స్ నుంచి క్యాపిటల్ లెటర్, క్యాప్స్ నుంచి స్మాల్ లెటర్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో సెలెక్ట్ ఫస్ట్ నేమ్ యాజ్ ఎ అప్పర్ లోయర్ యాజ్ ఏ ఫస్ట్ నేమ్, లోయర్ నేమ్ యాజ్ ఏ లోయర్ నేమ్ ఫస్ట్. అంతేనా? 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 లోయర్ నేమ్ ఫస్ట్. నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్లో మనకు స్ట్రింగ్ ఆఫ్ వాల్యూలో కొంచెమే క్యారెక్టర్స్ కావాలి అనుకుంటే, కొన్ని క్యారెక్టర్స్ కావాలి, ఇండెక్స్ మాది కొన్ని క్యారెక్టర్సే కావాలంటే సెలెక్ట్ ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకో. సబ్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్లో 1 3 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, 3తో ఎండ్ అవ్వాలి యాజ్ ఏ సబ్ స్ట్రింగ్ నేమ్. అంతేనా? 1తో స్టార్ట్ అవ్వాలి, 3తో ఎండ్ అవ్వాలి. ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది పైథాన్లో, ఇక్కడ 1తో స్టార్ట్ అవ్వాలి. ఇండెక్స్ అని కాదు, నెంబర్ లాగా కనెక్ట్ అవుతుంది. ఓకేనా? 1తో స్టార్ట్ అవుతుంది, 3తో ఎండ్ అవుతుంది. అది సబ్ స్ట్రింగ్ అంటారు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమన్నా మీ దగ్గర ఉండే డేటా, లెఫ్ట్ సైడ్ డేటా కావాలంటే మీ వర్డ్లో లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్.
అది ఎలా వస్తుందంటే అంటే సెలెక్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్నైనా తీసుకోవచ్చు కదా మనం. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ నేమ్లో లెఫ్ట్ సైడ్ 1 ఓన్లీ 1 లెటరే కావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక లెటర్ కావాలి. మామూలుగా లెటర్ కాకుండా వన్ తీసి ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది కాలం. అది నువ్వు మెన్షన్ చేయాలి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అని. నేను అంతే సార్, ఫస్ట్ నేమ్ మెన్షన్ చేయకుండా ఇన్ వాల్యూస్ రాకుండా ఓన్లీ ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ రాదా వాల్యూస్ మెన్షన్ చేయాలి కదా. సో సేమ్ లైక్ దట్ రైట్ సైడ్ కూడా మెన్షన్ చేయాలి. అంతేనా? లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఒక ఓన్లీ 1 అడిగావు. ఫస్ట్ నేమ్లో జాన్ జే అనే ఫస్ట్. రైట్ సైడ్ ఎంత అడిగినావు? 2 అడిగాం. రైట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 వస్తుంది. ఇప్పుడు మొత్తం కావాలంటే మొత్తం వాల్యూస్ మెన్షన్ చేయాలా? ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? ఇది సింటాక్స్. జస్ట్ కాబట్టి నీకు జస్ట్ డేటాలో ఏమి మెయిన్గా కావాలి అన్నప్పుడు సర్నేమ్ కావాలనుకుంటావు. నీ ఫుల్ నేమ్స్ ఉంటాయి, ఓన్లీ సర్నేమ్సే కావాలన్నప్పుడు అట్లా ఎక్స్పాండ్ చేసుకోవడానికి యూజ్ చేస్తావు. ఒక అది డిఫరెన్స్ ఉంటుంది నీకు. ఇప్పుడు సర్నేమ్ ఒకరితో ఒక రకం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒకటి చేసుకొని వస్తావు బయటికి. అంతే అక్కడ రాస్తావు ఇంకా వేర్ ఎంప్లాయీ ఈక్వల్స్ టు 1 కనీసం రాయాలి ఇంక అంతే. వేర్ ఎంప్లాయీ ఈక్వల్స్ టు 1. నువ్వు కొన్ని సర్నేమ్స్ అలా ఉండవు. పాయింట్ గుర్తుపెట్టుకో, మనం వ్యాక్యార్ ఇచ్చేటప్పుడు సర్నేమ్స్కి కూడా లిమిట్ ఇస్తాం. అవునా కదా? ఫస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్కి లిమిట్ ఇస్తాం, 20 ఇస్తాం లిమిట్. ప్రసాద్ రెడ్డి సంథింగ్ అన్నప్పుడు ఓన్లీ 20నే లిమిట్. నీకు ఎంత ఎపిసోడ్ అయినా ఎక్కడ వరకు వస్తుంది? 20 వరకే యాడ్ అవుతాయి. ఎక్కువ ఏమైనా అవుతాయా? లేవు. ఇప్పుడు నీకు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? ఒకరితో ఏం పని ఉంటుంది? సర్నేమ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇచ్చేస్తే మొత్తం అయిపోతుంది అంతే. నేనే తోపు కాదు, నువ్వే తోపు. ఓకేనా? సో నెక్స్ట్ రీప్లేసింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉండేదాన్ని రీప్లేస్ చేసి కొత్త దాంతో. సో రీప్లేసింగ్లో సెలెక్ట్ మెయిల్, రీప్లేస్ అ మెయిల్. ఆల్రెడీ మెయిల్లో example.com ఉంటుంది, చూసుకోండి. జాన్సన్ example.com. దాన్ని నేను @gmail company.comగా కన్వర్ట్ చేయాలి. యాజ్ ఎ న్యూ మెయిల్గా తీసుకొని మెన్షన్ చేయాలి. అయినా ఎగ్జిస్టెడ్ మెయిల్ example.com ఉంది, దాన్ని నేను company.comగా మార్చాలి. రీప్లేస్. బట్ ముందర ఏం మారలేదు. ఎగ్జాంపుల్ ఉన్నాయో అవి ఏవైతే ఉన్నాయో @example.com అనే ఒక ప్లేస్ ఒక్కటే చేంజ్ చేసిన. ఓకేనా? జాన్ అవన్నీ ఏం చేంజ్ చేయలేదు. క్లియరా? రాసుకోండి. రాసుకోండి. అయిపోయింది లేదు, కొంచెమే ఉన్నాయి అంతే. కంకాటినేషన్. ఇవి స్ట్రింగ్ మెథడ్స్ అంటారు. స్ట్రింగ్ ఫంక్షన్స్. నా ల్యాప్టాప్ ఆగుస్తాను. చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి బాగా. ఊరికే పక్కన పెట్టేద్దాం. సార్ ఇది పైన రన్సింగ్ ఉంది కదా, రన్ అవి 2 ఉన్నాయి కదా, 2 డిఫరెన్స్ ఏంటి? ఎవరున్నాయి? దాని మళ్ళీ అది మామూలు రన్ స్టేట్మెంట్. ఇది కర్సర్ నువ్వు ఎక్కడైతే పెడతావో, ఇప్పుడు ఇక్కడ పెట్టావనుకో అది ఎంటర్ అవుతుంది అంట. కర్సర్ ఎక్కడ పెడతావో అది రన్ చేసేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న రీప్లేస్లో ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ 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 యాడ్ పెట్టి ఇక్కడ పెట్టినా అంటే ఆ లైన్ రన్ చేస్తుంది అంట. మనం సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సెలెక్ట్ చేసి ఇది పెట్టాలి. ఇది అవసరం లేదు, జస్ట్ ఆ లైన్ మీద కర్సర్ పెట్టి కొడితే రన్ ఇవి ఎర్రర్స్ చూసుకున్నారు. నార్మల్ రన్నే, అదొక టైప్ అంతే. అది 2 ఒకటి వచ్చిందా?
సార్ సండే క్లాస్ లేదు క్లాస్ ఎప్పుడు నేను చెప్పాను సండే క్లాస్ ఏమని చెప్పా ఉందని చెప్పాను ఎట్లయితే ఉంది నన్ను ఎవరు గుర్తు చేయమన్నా నేను గుర్తున్నామని నేను గమ్మని ఉన్నాను గుర్తు చేసినావు కదా గుర్తుంచుకోవాలి గుర్తులేదు బా వేస్తే అంతే లోపల అందరూ ఇస్తారు ప్రాక్టీస్ చేయమని వచ్చినట్టు మీరే ఎవరు వచ్చారు ప్రాక్టీస్ ఖాళీ సార్ బా వాళ్ళు అడుగుతారు తెలుసా ఏం సార్ మీ వాళ్ళు అసలు కూర్చొని ప్రాక్టీస్ చేసుకునేకి అదే చెప్పా వాళ్ళ తోపులు వాళ్ళకి అవసరం లేదు ఏంటంటే ప్రాక్టీస్లో అది సార్ అంతమంది ఉంటారు సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్ చేస్తున్నారా అసలు అది కూడా తెలుసు ఏం చేస్తుంటే ఒకటి స్టాఫ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం స్టాక్ బాగా పెరిగిందంట వీళ్ళు బీజేపీ పార్టీ వచ్చింది కదా సెంటర్లో వాళ్ళు నిన్న 92 రూపాయలు పెట్టి కొనింటే 108 రూపాయలు అయింది నేను ఇక్కడ వస్తుంది అదే కదా స్టాక్ 7 రూపాయలు పెరిగింది 10 స్టాక్లు కొన్నా అది 6 months 7 monthsకి ఇంకా ప్రజలు తెలుకో దీంట్లో చేస్తారు సార్ తెలుకో హాస్పిటల్ సార్ దీంట్లో గ్రోత్ గ్రోత్ ఏమన్నా చేయొచ్చు అంటే ఒక్కొక్కరు ఒక లాంచ్ చేస్తారు కదా మీరు దేంట్లో చేస్తారు గ్రోత్ అంటే ఫస్ట్ రిస్క్ మొత్తం చెప్తాను భయపడతా ల్యాక్స్లో ఉందా ఏంటి ఇన్వెస్ట్ చేయాలి అవి మీరు వద్దులే మీరు ట్రై చేయకండి మీకు రావాలి ఆల్రెడీ ఉన్నా సార్ మా బావ అందరూ స్టాక్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు మ్యాక్సిమం అంతా స్టాక్స్ స్టాక్స్లో పెడతాను అది ఇప్పటికి డబల్ అయ్యేది అప్పుడు కాదు అది లాంగ్ టర్మ్ నిన్న ఏం జరిగింది తెలుసా ఎస్ఐపి మీద 2,000 పెట్టింది ఇన్వెస్ట్ చేసిన పెట్టిన ఒక గంటకి మొత్తం పడిపోయింది 20,000 పడిపోయింది 2,000 పడిపోయింది పెట్టిన 10 నిమిషాలు గంటకి 2,000 పడిపోయింది బాగా 2,000 ఉంటాం సరే మళ్ళీ పొద్దున్నే చూసి వెళ్తే 3,800 అది కాదు ఇది ఎస్ఐపి ఇది వేరే ఇది స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అది భలే క్రేజ్ వచ్చింది తెలుసా పొద్దున అసలు నాకు నవ్వు వచ్చింది బా నిన్న 2,000 పోయింది అనుకోని పనుకున్నాను పొద్దున్నే లేదు 3,800 1800 లాభం దాంట్లో బస్ ఆమె అనుకుంటా అది ఏదో సర్వర్ అయినట్టుంది అందుకే పడిపోయింది కానీ వాళ్ళు తిరిగి కొట్టుకోవచ్చు అది మోడీ గెలిస్తే కష్టం స్టాక్ వెళ్తుందని కొన్నా 96 రూపాయలు 70 పైసలు 70 రూపాయలు కొన్నా ఇప్పుడు 104 108 అది అట్లే పెట్టి అది మోడీ పెరిగిపోతే వెళ్తాను దాన్ని వీలైతే ఇంకో 10 స్టాక్లు కొన్నాను మళ్ళీ 95 రూపాయలకి కదా వస్తే చూపెడతా సార్ ఏంటి ఇన్వెస్ట్ ఉం. చూపెడితే మేము కూడా చేస్తాం మీరు చేస్తే మొత్తం లెక్క అంతా పోతుంది మళ్ళీ డ్రాప్ చేసుకుంటాం సార్ మళ్ళీ అట్లా కాదు అట్లా చేయాల్సింది దాని మీద ఐడియా ఉండాలి ఎప్పుడు ఏ స్టాక్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వెళ్తారు అది దాని గురించి తెలుసుకోవాలి ఉండాలి అంత ఈజీగా స్టాక్స్ అంటే అట్లా తెలియక పెట్టిన వాళ్ళందరూ ఎందుకు నా కజినే ఉన్నారు 5 lakhs లాస్ తెలియక పెట్టి నిన్న గోల్డ్ లెవెల్ అనుకుంటే డిసైడ్ అనిపిస్తుంది అట్లా ఆడదానే పట్టించుకోకండి దెబ్బ పడిందంటే కోలుకోలేదు మళ్ళీ లైఫ్లో అది
చాలా డేంజర్. దెబ్బ పడిందంటే లైఫ్లో కోల్పోలేదు. అంటే సపరేట్ సాలరీ వస్తుంది, సైడ్ ఇన్కమ్స్ వస్తున్నాయి కాబట్టి పోయినా కూడా అంత బాధ అనిపించదు. ఏమి ఇన్కమ్ లేనప్పుడు ఏది ఇన్వెస్ట్ చేయకూడదు. అంటే పెద్ద రేట్ పడతారు, కోలుకోలేకుండా పోతారు. 5 lakhs పెట్టాడు, గంటకే వేరు. నెల కష్టపడి 5 lakhs సంపాదిస్తే గంటకే వేరు. ఎంత బాధ ఉంటుంది. అదే చెప్తా, అది మీరు ఆలోచించే మెంటాలిటీ. డబ్బులు వచ్చారావు, వాడు 5 లక్షలు 10 లక్షలు నెలకు సంపాదిస్తున్నాడు, వాడు ఎన్ని కష్టాలు పడుతుంటాడు, ఎన్ని మాటలు పడి ఉంటాడు. మనకి తక్కువ ఉండదు, డబ్బులు ఉంటే ఏవి రావు, ఎన్ని కష్టాలు ఉంటాయి డబ్బులు సంపాది. ఇంతమందితో తిట్టించుకోవాలి. పొగిడే వాళ్ళు అట్లా ఉంటారు, తిట్టే వాళ్ళు అట్లా ఉంటారు. కానీ పొగిడే వాళ్ళ మాటలు మనం పట్టించుకోలేము, తిట్టే వాళ్ళ మాటలే పట్టించుకుంటాం. అదే హట్ చేస్తాయి కదా బాడీ మనిషి. అయిపోయిందా? ఎంతసేపు? ఫోటో తీసుకోవాలండి, బాగా వెళ్ళిపోండి. ఫోటో తీసుకునే ఫస్ట్ ఉంటావులే. అది చూడడానికి డిస్ప్లేలో ఉంటే రాకపోయింది. అంత పెద్ద కనిపిస్తుంది కదా ప్రసాద్, నాకు అర్థం చాలా రోజులు పెన్ను పట్టండి చేస్తుంది గ్యాప్ నుంచి రాయాలా తప్పదు. మిమ్మల్ని ఇచ్చిపెట్టినాను అనుకో, మీరు రాయంగానే రాయదు. మళ్ళీ సార్ వీడియో కావాలి సార్, సార్ డౌట్ సార్ అని వస్తారు. అదే రాసుకొని మీ దగ్గర మీరు పెట్టుకుంటే ఎక్కడ డౌట్ వచ్చిందో మీరే చెక్ చేసుకుంటారు. అప్పుడు వేరే ఎప్పుడు థర్డ్ పార్టీ పర్సన్ మీద డిపెండ్ అవ్వకూడదు. అదే లైఫ్ రూల్ అది. బీ అలోన్, బీ ఎనఫ్. అంతేనా? ఎనఫ్ అంటే బీ ఎనఫ్ అంటే ఎనఫ్ అంటే చాలా చాలా తెలియదు. ఓకేనా? నెక్స్ట్ స్కేలార్ ఫంక్షన్స్. అంటే క్లాస్కి వద్దాను ఇంకా 10 నిమిషాలు ఉంటాయి. ఎన్నో 2 టాపిక్స్ ఉంటే అయిపోతుంది. సేమ్ థింగ్స్ ఏముండవు. స్కేలార్ ఫంక్షన్స్ చూడండి. స్కేలార్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది సింగిల్, లైక్ రిటర్న్ ద సింగిల్ వాల్యూ కోసం స్కేలార్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనం డేటాబేస్ని అవసరం లేని డేటాబేస్ డ్రాప్ చేసేసుకొని డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తాను చూడండి. క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్టెడ్. మీకు 1000 డేటాబేస్లు క్రియేట్ అవుతాయి. ఈ డేటాబేస్ ఉందో మీకు తెలియదు. అయిపోయినా క్రియేట్ డేటాబేస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో టైట్ ఇలా అంటే ఒక్కోసారి ఒక రకం రాస్తారు అంతే. డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ రన్ చేయి, వార్నింగ్ వచ్చింది, డేటాబేస్ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. ఓకే, యూజ్ ద డేటాబేస్, ద ఎగ్జిస్టెడ్ అని చెప్పి డేటాబేస్ ఎగ్జిస్ట్. ఓకే, టేబుల్ క్రియేట్ చేయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, బర్త్డే. ఓకే, ఇది టేబుల్. ఇప్పుడు చూడండి, ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసిన ఇవన్నీ నార్మల్గా చేసినది. సో సేమ్ అవే అప్పర్ కేసెస్నా, అంటే అవే ఫంక్షన్సే ఏదర్ ఇలాను కాల్ చేయొచ్చు, అలాను కాల్ చేయొచ్చు. ఇక్కడ రౌండ్ ఫంక్షన్ ఒకటి ఉంది. సో రౌండ్ చేస్తుంది, అంటే రౌండ్ అంటే తెలుసు కదా, ఏమన్నా కూడా రౌండ్ ఫిగర్, లైక్ రౌండ్ ఫిగర్ లాగా అలా కూడా చేసుకోవచ్చు. సెలెక్ట్ ఎంప్లాయ్ నేమ్ సెలెక్ట్ చేసుకో, రౌండ్గా ఎంప్లాయ్ శాలరీ యాజ్ ఎ రౌండెడ్ శాలరీ అవుట్పుట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీకు పాయింట్ పర్సెంటేజ్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. డిస్మస్ రావు, వెళ్ళిపోతాయి. ఓకేనా? ఇది రౌండ్. ఎగ్జాక్ట్ శాలరీ క్రెడిట్. ఇది రౌండ్ ఫంక్షన్ ఒకటే, స్కేలార్ ఫంక్షన్ ఉంది. న్యూమరిక్ డేటాలో సేమ్ డేటా సెట్స్ ఫస్ట్ న్యూమరిక్ డ్రాప్ చేసి డేటా సెట్ క్రియేట్ చేసాం, యూజ్ చేసాం. ఇక్కడ ఇంటూ ఆటో ఇంక్రిమెంట్ ఐడి, ప్రైమరీకి ఆటో వాల్యూ వాల్యూ. సో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నా, వాల్యూస్ ఇన్సర్ట్ చేసి దాంట్లో సెలెక్ట్ సమ్ ఫస్ట్ సమ్, ఇది ఆల్రెడీ మనకు తెలిసింది, సమ్ చేసాం, టోటల్ సమ్
అదే యావరేజ్, అదే మినిమం, అదే కౌంట్, అదే రౌండ్. ఇక్కడ నీకు ఎక్స్ట్రా షార్ట్ స్క్వేర్ రూట్, నీకు ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా స్క్వేర్ రూట్ అప్లై చేసిన వాల్యూస్ అంతే. స్క్వేర్ రూట్ అర్థమైందా? స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ అండ్ రూట్ స్క్వేర్ సేమ్ ఇలా సేమ్ అవే ఫంక్షన్స్. ఇక్కడ కొంచెం నీకు ఎక్స్ట్రాగా వస్తాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది పవర్. పవర్ అంటే 2 power 5, 3 power 5, 6 పవర్స్ లైకి వాల్యూస్ ఎక్స్పోనెన్షియల్ లైకి వాల్యూస్ యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. 10 power 5, 20 power 5, 2 power 5 పవర్స్లో క్యాలిక్యులేట్. ఇవి కంప్లీట్గా నీకుండే థింగ్స్. అదే రౌండ్ కౌంట్ మినిమం అయితే మ్యాక్సిమం అంటారు. ఫంక్షన్స్లో ఇంకోటి ఉంటుంది, 4 టైప్స్ ఉన్నాయి కదా ఫంక్షన్స్. 4 చెప్పాను. న్యూమరిక్, స్కేలార్, ఇంకా రాసుకోలేదు మీరు. స్ట్రింగ్ ఫంక్షన్స్ చెప్పా, అగ్రిగేటివ్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ రాసుకున్నారు. ఇప్పుడు స్కేలార్ ఫంక్షన్స్ ఇంకా రాసుకోలేదు. దాంతోపాటు న్యూమరిక్ ఫంక్షన్స్ కూడా చెప్పేసా. 2 ఫంక్షన్స్ చెప్పా. ఎక్కడ అక్కడ చూస్తే అట్లే ఉంటుంది. నేను అప్పుడు చూడలేదు సార్, ఇది డైరెక్ట్ దాంట్లో. సరేలే రాసుకో. ఇది స్కేలార్ ఫంక్షన్స్. రౌండ్ చూసా, రౌండ్ స్కేలార్ ఫంక్షన్ కింద వస్తుంది, యాజ్ వెల్ యాజ్ న్యూమరిక్ ఫంక్షన్ కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది కంప్లీట్గా వీక్ టాపిక్స్. క్లియరా? స్కేలార్ ఫంక్షన్స్లో రౌండ్ ఫంక్షన్ వస్తుంది, రౌండ్ రాసుకోండి. న్యూమరిక్లో మీకు ఎక్స్ట్రా వచ్చేది స్క్వేర్ రూట్ పవర్. స్కేలార్ ఫంక్షన్స్ అనే హెడ్డింగ్ పెట్టుకొని రౌండ్ ఫంక్షన్ గురించి రాసుకోండి. మిగతాన్ని కామన్ ఉంటాయి. మిగతావన్నీ కామన్ అంటే దాంట్లో వర్క్ అవ్వచ్చు అని చెప్పా అంతే. న్యూమరిక్ లాగా వర్క్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ దీని లాగా వర్క్ అవుతుంది అని చెప్పారు. ఓకే, క్లియర్? ప్రాక్టీస్ చేయండి. ఎవరు అసైన్మెంట్స్ పెట్టలేదు, ప్రాక్టీస్ చేయాలా? పెట్టలేదు. చూద్దాం. జాబ్స్ అప్లై చేస్తున్నారా? కాల్స్ వస్తున్నాయా? మన రెజ్యూమ్ మార్చ్, చేంజ్ యువర్ రెజ్యూమ్. అంటే నేను అప్లై చేయలేదు సార్ దేనికి. మళ్ళా ఏంటంటే లింక్డ్ఇన్లో ఇవన్నీ అవి వేస్ట్. లింక్డ్ఇన్లో నువ్వు అసలు అప్లై చేసినా కూడా రావు నీకు కాల్స్. నువ్వు లక్షలు అప్లై చేయి లింక్డ్ఇన్లో, నీకు కాల్స్ రావు. మరి దేంట్లో అప్లై చేయాలి? నౌకరీ ఇమీడియట్ లాస్ట్ జాబ్. అన్నీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, తప్పదు. ఏ జాబులకి ఆ జాబులు రకాలుగా ఉంటాయి అంతే. అట్లా ఇవ్వడు. ఎక్స్పీరియన్స్ అన్నీ మిక్స్ ఉంటాయి దాంట్లో, మీరు ఎత్తుకోవాలి. పవర్స్ ఇవి న్యూమరిక్ ఫంక్షన్స్లో పవర్, స్క్వేర్ రూట్. ఫాస్ట్గా రాసుకోవాలి, స్లోగా ఉంటే ఎట్లా? ఏది రాసుకుంటే ఒకటే కదా. ఎన్నిసార్లు రాసుకుంటారు? సెలెక్ట్ ఎంప్లాయ్ నేమ్, అదే ఏదో అదే ఎంప్లాయ్, అదేంటిది? ఓ, మీరు హెడ్డింగ్ కూడా రాసుకుంటున్నారా? రాసుకున్నారా? ఎంప్లాయ్ అంటే 2 అంతే కదా, 2 ఎంప్లాయ్. నెక్స్ట్ న్యూమరిక్ ఫంక్షన్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫంక్షన్ న్యూమరిక్ ఫంక్షన్స్లో ఈ 2 రాసుకోండి, పవర్, స్క్వేర్. So if you don't have any doubts, you can leave the class. Thank you. Thanks for that.